కేసీఆర్ ఏం పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాల్లో రైతుల పట్ల, రైతుల విషయంలో అసలు అయితే కాలే పెట్టలే అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఆయన ఏ చేయకున్నా సరే కానీ దేశాన్ని అలా చేసిండా, మన రాష్ట్రాన్ని తెలంగాణ అలా చేసిండా, ఆంధ్రతోటి ఆంధ్రలో ఉన్నదాన్ని అలా చేసింది. జీవితాంతం పుట్టినోడు పెరిగినోడు అప్పటిదనుక ఆయన గుర్తుంటాడు. ఆయన ఏం చేయకున్నా పర్వాలేదు, ఇప్పటికి మళ్ళీ గెలిచి ఏం చేయకున్నా కానీ దేశాన్ని ఒక రాష్ట్రాన్ని అలా చేయాలంటే వాడు ఎంత తెలివినోడు అయితే కావాలా, అదే పెద్దది. ఆయన ఏమి ఇయ్యకున్నా సరే, ఇచ్చినా ఇయ్యకున్నా పెద్ద కొడుకే. ఆయన మొక్కుతురు అందరూ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి వాళ్ళు మోసపోయినరు, ఏదో కాంగ్రెస్ దేద్దామని 10 ఏళ్ళు చేసిండు, 10 ఏళ్ళకి ఎందుకు కొద్దిగా ఉండనని ఆయన రెస్ట్ ఇచ్చిండ్రు. రెస్ట్ ఇచ్చినాక ఈయనకి ఎత్తే దొమ్మరోడు డోలు కొట్టుకుంటూ ఆయన అన్ని 420కి హామీలు ఇచ్చిండు. 400కి 6 అన్నాడు, 6 వెళ్ళి బస్సును పెట్టిండు. మేము పైసలు ఎక్కి బస్సులో సీటు మీద కూర్చుందామంటే ఆడోళ్ళు మమ్మల్ని లేపేసి వాళ్ళు కూర్చుంటారు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పే 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో మీరు రైతులకు బాగుపడ్డారా అంటే? బాగుపడ్డాం. చిన్నోడు పెద్దోడు అందరికి మంచిగానే ఉంది. ఇక కొన్ని జాల నీళ్లు రాలేదంటే కాలువలు అందలేదు, చెయ్యలేదు, కొద్దిగా ఇట్లా ఆగిపోయింది అన్నట్టు. గంతేగాని ఖాయం చేసాడు, బరాబర్ చేసాడు. ప్రతి మనిషి ఇప్పుడు మనం నలుగురు పుడతారు, నలుగురిలో ఒవ్వని అన్న ఒక్కనే మంచిగా చూసుకుంటాం, అందరిని అయితే చూడం. కొద్దిగా తక్కువ చూసుకుంటానే పోతాం, అట్లనే ఉంటది. ఇప్పుడు ఈయన కూడా గంతే, అన్నిటికీ అన్ని కావాలంటే అందరికి ఎవరు చేయరు, చేస్తారా? ఎవ్వరు చేయరు. మన పిల్లలు మనమే చేస్తలేమన్నప్పుడు ఒక రాష్ట్రానికి అందరికి కావాలంటే ఆయన ఎట్లా చేస్తాడు? చేయడు. కాబట్టి ఇప్పుడు ఆయన మంచితనంలో చేసిండు. మళ్ళీ 5 ఏళ్ళకి ఇప్పుడు రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా, ఇంకా ఆటాదికి పెట్టినా మళ్ళీ ఇతడే గెలుతాడు. ఒకవేళ 5 ఏళ్ళు అయిపోయినాక కూడా మళ్ళీ ఈయన గెలుతాడు పక్కా. ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుందకి జనం అంతా ఎందుకు వచ్చారు? పైసలకు వచ్చారు, ఇలా ఉన్న లంచానికి వచ్చిండ్రా, తాగటానికి వచ్చిండ్రా? ఆయన మీద అభిమానం ఉండొచ్చారు. నేను చెప్పేది ఒకటి, ఆయన దేశాన్ని అలా చేసిన దానికైతే దేవుడు ఎత్తి మొక్కాల, అంతే. ఇక అదే పెద్ద పదవి. మరి ఆందోళన దగ్గర మనం బానిసలమై బతికి ఈ ఒక్క ఎంపీ గెలిచిన వాడికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ వరి పంటలు ఆంధ్ర వాళ్ళే నేర్పించిలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు కదా. నిజంగా ఆంధ్రలో నేర్పించిలా ఈ పంటలు వేసుడు? ఆంధ్రోడు నేర్పిస్తే వీడెందుకు చెప్తాడు? ఒకడు ఆంధ్రోడు చెప్తే వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడనే పెట్టుకునేవాడు, మనని కూలీలకు పెట్టుకుని వాడు మీదికి సీటు మీద కూర్చుంటుండే. మనకు తెలియలేదా? మన వెనకటోళ్ళు చేయలేదా? మాకు వ్యవసాయాలు మాకు తెలియా? నువ్వు ఒక పంట ఎత్తే కోసం అది నీకు తెలిసి, నాకు పంట నాకు తెలిసి నేను పెట్టుకుంటా, గంతేగాని వాడు చూపించేది ఏంది, వీడు చేసింది ఏముంది? మనకు ఆంధ్రోడు చేస్తేనే మనం చేసినాం. ఇబ్బంది పడతా ఉన్నారు అని గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది లేకపోతే ఏమున్నది? కరెంట్ ఓ టైంలో ఉంటుంది, ఓ టైంలో ఉండదు. ఇక అన్ని గంతే. ఇప్పుడు వాడు చేసింది ఏమున్నది? బస్సును పెట్టిండు, కరెంటు మాపి అన్నాడు. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు వేరే చాలా కిరాయికున్నారు. కిరాయికున్నకైతే వాళ్ళకు కరెంటు మాపి చేయాలి కదా. మరి ఆడ కిరాయికున్న కాడ మాపి లేపాయి, ఊళ్ళే పల్లెటూరులో ఉన్న కాడ మాపి చేస్తేవి 200 మీదకి పోతే మళ్ళీ ఉన్నాయని బొక్క కట్టుడేనే. అడ్డితోటి ఏరిగేదాకా కట్టిపిస్తాడు వీడు, అటువంటి రేవంత్ రెడ్డి. ఇక ఆయన చేసింది ఏమి కూడా ఉండదు. ఇప్పుడు జనాలు మళ్ళీ కేసీఆర్ని ఆదరిస్తారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు కదా. మరి రేవంత్ రెడ్డి కూడా అదే ధాటి మీద నడుస్తూ ఉన్నాడు కదా. మళ్ళీ నేను చేసిన పథకాలు ప్రజల్లో వెళ్తూ ఉన్నది, మళ్ళీ జనాలు మమ్మల్ని ఆదరిస్తారు, మళ్ళీ రాబోయే రోజులలో మేమే అధికారంలో ఉండబోతున్నాను కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. మాట్లాడితే ఇప్పుడు ఆయన చేసేది ఎక్కడ? ఇండ్లు కట్టిస్తాడు, ఇందిరమ్మ ఇండ్లు. ఆ ఇండ్లని ఊలగొట్టుకుని వాళ్ళు ఏడుతూనే ఉన్నారు. వానికి 1 లక్ష రూపాయలు నిల్వలేని వానికి ఇల్లు కట్టిస్తా అంటే లక్షలకు 5 లక్షలు అడ్డు తీసుకొని ఇప్పుడు రేపు మాప ఉరి పెట్టుకొని సత్తాడు. ఈ అడ్డుకి ఇచ్చినోడు ఆగాడు, వాడు కట్టాడు. వీని ఇల్లు కాదు, 10 ఏళ్ళైనా కాదు. ఇట్లాంటివి పెట్టి మందిని జావదేవుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు బస్సు ఉన్నది, ఈ స్కూల్ ఉన్నప్పుడేమో ఊళ్ళకి బస్ వస్తుంది, ఈ స్కూల్ లేకపోతేనే ఊళ్ళే బస్ వస్తలేదు. పల్లెటూరులో పొంటి మెయిన్ రోడ్ పొంటి పోతున్నాయి. ఆడికైనాక వాడు ఆపుతాడు. ఇక ఆయన చేసింది ఎక్కడ? ఊళ్ళకైతే బస్ అయితే రావాలి కదా. ఫ్రీ బస్సు పెట్టినందుకు లేడీస్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో మొత్తం హారతి పడతా ఉన్నారు, మమ్మల్ని తలుచుకుంటా ఉన్నారు, ఫ్రీ బస్సు ఉండనియాలి అని కూడా మాట్లాడతారు. కానీ లేడీస్ దగ్గర అడిగితేమో మాకు ఫ్రీ బస్సు వద్దు, సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నాము అన్నట్టుగా మాట్లాడతారు. చేతులు ఎరుగుతున్నాయి, గాజులు వాలుగుతున్నాయి, అన్ని వాళ్ళకు దెబ్బలు తాగుతున్నాయి. సాతనైంది గుద్దుతుంది, సాతగాంది ఊకుంటుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఓలమైన ఇప్పుడు నువ్వు నన్ను కొట్టగలుగుతాను, నేను నిన్ను కొట్టగలుగుతానా? అట్లుంటుంది అన్నట్టు. 2 పిల్లలు పట్టుకొని పోతుంది. పిల్లలు కూర్చుండే పెడతా అంటే నేనే మొదలు కూర్చున్నా నీకేందని దానికి ఇయ్యది. ఒక లేడీస్ గర్భవతి ప్రెగ్నెంట్ ఉంటుంది, దాని సీట్ ఇస్తారా? మొగోడు లేచి ఇస్తాడు,
ఆడదానికి ఆడి చేయది. రైట్. ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు, రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్పు ఒక్క మాటలో? కేసీఆర్ మాత్రం మనకు రాష్ట్రాన్ని అలా చేసిన దానికైతే ఓకే, ఇక అంత శివాజీ ఏ మాట లేదు. రేవంత్ రెడ్డి చేసిందే ఉందా? ఇప్పుడు ఈయన అలా చేసినాక ఇప్పుడు ఇల్లు కట్టినాక మన నాన్న ఇల్లు కట్టినాక మనం ఇంట్లో ఉంటామా ఉండవా? ఇప్పుడు ఆయనకి అంతే, చేసిన దాన్ని పరిపాలన చేసుకుంటూనే పోతాడు. ఇక అంతకి శివాజీ ఏమున్నది?